బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగ్గంపేటలో టికెట్ ఎవరికిచ్చినా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. పొలిటికల్ ఈక్వేషన్స్ రకరకాలుగా ఉంటాయని, ఆ క్రమంలో నాకన్నా బెటర్గా ఉండి పార్టీకి పనిచేసే వాళ్లను తీసుకొస్తే కలిసి పనిచేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. కాకపోతే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని, అప్పుడే పార్టీ మనుగడ సాధ్యమన్నారు ఎమ్మెల్యే జ్యోతుల. నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యునిగా ఒకసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చి శాసనసభ్యునిగా చేశారు. ఇటువంటి హాస్పిటల్స్ అని, ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్, అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా వారి సౌజన్యంతో మనం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. పొలిటికల్ సినారియోస్లో రకరకాలుగా ఉంటుంటాయి. ఇప్పుడు నాకన్నా బెటర్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆహ్వానించాలా. అట్ ది సేమ్ టైం అందరూ కలిసి ప్రయాణం చేయాలా. ఇప్పుడు అందరికీ ఇక ఉన్నటువంటి కేడర్ అందరికీ ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే నేను స్వాగతిస్తూ ఉన్నాను. సంతోషమే. కాకపోతే ఏంటంటే అట్ ది సేమ్ టైం నేను ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకొకరు ఎమ్మెల్యేలని కాకుండా మొత్తం అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు ఉండకుండా ఉంటే నాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదో కామెంట్ చేసేమంటున్నారు, కామెంట్ ఏముంది, ఏ చెప్తుంటారు ఏముంది. రాజకీయం అనగా రకరకాల కామెంట్ చేస్తారు కదా. వేరే పార్టీ మారుతున్నామని, వాళ్ళు వస్తున్నారని, మీరు రానివ్వనని. పార్టీలు మారుతామని ఎవరు చెప్పాడు? మీరు ఏదో భుజాలు తొడుకునే పరిస్థితి ఉంది రకరకాలుగా. నరసింహ గారికి వైసీపీగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఇస్తే మీరు ఆయనకి మద్దతు పలుకుతారు, సపోర్ట్గా ఉంటారు? ఉంటాం ఎందుకుంటాం. ఇప్పుడు ఆయన గతంలో నాకు కోఆపరేట్ చేశారు, నేను కోఆపరేట్ చేస్తాను. చేయాలి, తప్పలేదు. ధర్మం, వృత్తి ధర్మం. అట్ ది సేమ్ టైం ఏంటంటే కార్యకర్తలందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. నేనైతే లాయల్గా ఉంటాను పార్టీకి. కాకపోతే మరి వీళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏదో అంటున్నారు, ఆయన విలేకరుగానైనా మీరు ఆయన ఏదో చెప్తున్నారు, ఎవరో కామెంట్ చేశారని చెప్పేసి. అటువంటిప్పుడు ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా నేనే ఇచ్చాను ఆయనకి. ఇప్పుడు గుల్లా ఏడుకొండలన్న ఆయనకి రీజనల్ కోఆర్డినేటర్ నేనే ఇచ్చాను. మరి కామెంట్ చేసాడని చెప్పేసి అన్నా నేనైతే వినలేదు. మరి అటువంటిప్పుడు వీళ్ళందరికీ మనోభావాలు దెబ్బతింటాయి కదా.